వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సినిమా స్టార్టింగ్లో కనిపించినప్పుడైతే మాత్రం నిజంగా ప్రతి ఒక్కళ్ళో కూడా కట్టతడి పెట్టుకుని ఆయన చూస్తున్నప్పుడు ఆ ఆనందం కానీ ఆ గూస్ బంప్స్ వచ్చే సీన్లు కానీ చూస్తే నిజంగా అసలు ఎప్పటికీ కూడా ఎన్ని తరాలైనా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోవడం అనేది జరగదు. ఆయన నిజంగా ఇప్పుడు కానీ ఉంటే కనుక పిఎం పొజిషన్లో ఉండేటోళ్ళు అంత అసలు ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఒక 10-15 నిమిషాలు సినిమాలో చూస్తున్న ప్రతి సీను కూడా నిజంగా కూడా ఆయన మనిషి రూపంలో ఉన్న దేవుడు అన్నట్టుగా చూపించాడు డైరెక్టర్ గారు. సో తర్వాత జరిగిన పరిణామాలు, తర్వాత పిల్లిని అడవిలో వదిలేస్తే పిల్లి అవుతుంది కానీ సింహాన్ని బోన్లో పెట్టినా సింహం అవుతుందని చెప్పి కొన్ని డైలాగ్స్ అయితే మాత్రం నిజంగా కూడా సీన్లు ప్రతి డైలాగు కూడా అసలు మామూలుగా లేవు. సో ఇది పాలిటిక్స్ సినిమా కన్నా నిజ జీవితంలో జరిగిన యథార్థ ఘటన చూపించాడు సినిమాలో, అంతేకాని కల్పిత పాత్రలు ఏం చూపించలేదు. సో ఆయన అవినీతి చేశారని చెప్పి జైలుకి వెళ్ళి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు, అది లోపల జైలుకి వెళ్ళడానికి బయట నుంచి ఎలాంటి పరిణామాలు జరిగినాయి, ఎలాంటి రాజకీయ కుట్రలు జరిగినాయి అనేది కళ్ళ కట్టినట్టు చూపించారు. చెప్పాలంటే రామాయణంలో దేవుడు ఎవరన్నా? రాముడు. మహాభారతంలో కృష్ణుడు. ఈ రాజ్యంలో జగనన్న దేవుడు అన్న. అలా చూపించాను సినిమాని. సినిమా సూపర్ అన్న. సినిమా గురించి చెప్పే వాటి లేవు. మా జగనన్న ఫైర్ అన్న. సినిమా గురించి చెప్పే అవకాశం లేవు అసలు. ఏదైతే కేజీఎఫ్లో ఆ రామకృష్ణ బేడి అమ్మకి ఇచ్చిన మాట కోసం ఢిల్లీని ఉచ్చపోయించాడో, ఇదే మా జగనన్న నాన్నకి ఇచ్చిన మాట కోసం ఢిల్లీని ఉచ్చపోయించాడన్న. ఇది మా జగనన్న. కొంత రాజకీయ దృష్టితో చూడకుండా ఒక మంచి మోరల్స్, ఎథిక్స్, ప్రిన్సిపల్స్ కలిగి ఉన్న వ్యక్తిని చూసినట్లు ఉంటుంది. యూత్ కూడా మంచి ఇన్స్పిరేషన్. డైలాగ్స్ అసలు అభివాదం చేసే స్టైల్ జీవా గారిది అయితే యాజ్ ఇట్ ఈస్ దింపేశాడండి జగన్మోహన్ రెడ్డి గారు. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. కుంగిపోతాం కదా, కానీ జగన్ కుంగిపోలే కదా. సో ఈ సినిమా చూస్తే అలాంటి ధైర్యం వస్తుంది అంతే. నచ్చిన సినిమా జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు ఏదైతే చేశారో, దేనికోసం అయితే వాళ్ళు పోరాడి దేనికోసం అయితే ఉన్నారో అది మొత్తం క్రిస్టల్ క్లియర్గా కనపడిందండి మొత్తం మూవీలో. దాన్ని మూవీ అనొద్దు, రియల్ లైఫ్ క్యారెక్టర్స్ అక్కడ పెట్టేశాడు. మొత్తము 5 yearsలో జరిగిన జర్నీ మొత్తం మాకు రీకాల్ అవుతున్నాయి 100%. అదే మూవీ చూసినాక ఏపీ పాలిటిక్స్ ఏమైనా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? 100% జగన్కు ఖచ్చితంగా ప్లస్ అవుతుందండి ఈ మూవీ. 100% ప్లస్ అవుతుంది. ఇప్పుడే యాత్ర 2 సినిమా చూసా. సినిమా అయితే బాగుందన్న. ఈ సినిమా లెక్క చూస్తే బాగుంటుంది. మామూలుగా ఈ విమర్శలు కాకుండా మన పార్టీ లెక్క కాకుండా సినిమా లెక్క చూడండి. సినిమా అయితే చాలా బాగుంది. నాకు నచ్చిన సినిమా అయితే నచ్చింది. ఎందుకంటే ఒక జీవా గారి యాక్టింగే కానీ, మమ్మూటి గారి యాక్టింగ్ కానీ, యాక్టింగ్ అయితే పర్ఫార్మెన్స్ తీసేశారు. ఇది ఏంటి అంటే మన జగన్ గారు బయోపిక్ అంతే. జగన్ గారు ఎలా సీఎం అనేది చూపించారు. ఎందుకంటే మనం సినిమా లెక్క చూస్తే ఓకే, కానీ మనం పార్టీ లెక్క చూస్తే మనకు నచ్చదు. పార్టీ లెక్క ఎవరు చూడకండి. దీంట్లో చాలా బాగా ప్రతి ఒక్కరు యాక్టింగ్ తీస్తారు. సినిమా లెక్క చూడండి. వైఎస్ జగన్ గురించి నేను చెప్పట్లేదు. సినిమా అయితే చాలా బాగుందన్న. జీవా గారు యాక్టింగ్ అసలు ఇంకా ఇది పర్ఫార్మెన్స్. ఆ పర్ఫార్మెన్స్కే మనం ఎన్ని మార్క్స్ ఇచ్చినా తక్కువే. ప్రతి ఒక్కరు యాక్టింగ్ చింపేశారు. దీంట్లో ఓన్లీ జగన్ గారు బయోపిక్ చూపించారు. చాలా బాగా నచ్చింది నాకైతే. అంతే, సినిమా అయితే చాలా బాగుంది అన్న. ఇప్పుడే చూశాను యాత్ర 2 సినిమా అయితే చాలా బాగుంది. అసలు జీవా గారి క్యారెక్టర్, ఆ డైలాగు సేమ్ జగన్ గారిని చూసినట్టే ఉంటుంది. కానీ సో సినిమా పరంగా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ సాంగ్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, లాస్ట్లో ఆ సీఎం అయ్యే విధానం కానీ సో న్యాచురల్గా చూపించారనమాట జరిగిన స్టోరీని. చాలాగా గూస్ బంప్స్ వస్తాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో ఆ మమ్మటి గారి క్యారెక్టర్ కానీ, సో భారతి గారి క్యారెక్టర్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. సో సినిమాకి ఏం కావాలో అంతవరకు అయితే చాలా అంటే చాలా బాగుంది అన్న. అందరు థియేటర్కి వచ్చి చూడండి యాత్ర 2. సో చాలా ఎమోషన్స్తో కూడిన సినిమా అనమాట. సినిమాలాగా చూడండి. చాలా అంటే చాలా బాగా నచ్చింది. అందరు థియేటర్కి వచ్చి చూడండి యాత్ర 2 సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. సినిమా వేరే లెవెల్ ఉంది. జీవా గారి యాక్టింగ్ అయితే నిజంగా జగన్ అంటే జగన్ చూసినట్లే ఉందన్న. జీవా గారి యాక్టింగ్ కానీ, ఆ రోల్ కానీ, ఆ చెప్పే డైలాగ్స్ కానీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ సినిమా గురించి చెప్పాలంటే మంచి కంటెంట్ ఉన్న సినిమా అన్న ఇది. ఇంకా స్టోరీ అంటే ఆ స్టోరీ అయితే అందరికి తెలిసిన స్టోరీయే. అలాంటిది ఒక మంచిగా చూపించింది అంటే వేరే లెవెల్ చూపించింది అన్న. సాంగ్స్ కొన్ని సాంగ్స్ అయితే ఎమోషన్ సాంగ్స్ ఉన్నాయన్న. ఫస్ట్ ఆఫ్ కానీ, చనిపోయినప్పుడు కానీ నిజంగా ఏడుపు అయితే నిజంగా వచ్చిందన్న. ఇంకోటి బీజిఎం అంటారా, బీజిఎం అయితే మామూలుగా కొట్టలే, కొట్టేసారు బీజిఎం కూడా. నాకు చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి స్టోరీ ఉన్న సినిమా అన్న, కంటెంట్ ఉన్న సినిమా ఇది. సో అందరికి వెళ్ళి చూడండి అన్న. అంటే మీరు ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీతో సంబంధమే లేదన్న. సో అన్ని పార్టీలు కలిసిమెలిసి చూడాల్సిన సినిమా అన్న యాత్ర సినిమా అనేది. చాలా అంటే చాలా బాగుందన్న సినిమా.
సో చెప్తున్నా కదా ఎక్కడ తగ్గేదే లే అన్న. మమ్ముటి గారి యాక్టింగ్ కానీ జీవ గారి యాక్టింగ్ కానీ అసలు ఉంటాయన్న నిజంగా వేరే లెవెల్. ముఖ్యంగా అసలు సోనియా గాంధీ అన్న ఆమె యాక్టింగ్ అయితే అసలు ఆమె స్టైల్ కానీ ఆమె గ్రేస్ కానీ వేరే లెవెల్ ఉందన్న. ఆమె యాటిట్యూడ్తో చెప్పే డైలాగ్స్ కూడా ఒక్కొక్క డైలాగ్ కూడా వేరే లెవెల్ చూపించింది. సో సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందంట. ఫస్ట్ ముఖ్యంగా 2 కారణాలు అన్న సినిమా చూడడానికి. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పేరు ఎందుకు మారింది, ఎవరు మార్చారు, ఎలా మారింది అనేది ఒకటి. ఇంకోటి జగన్ అన్న సీఎం ఎలా అయ్యాడు, ఎందుకు అయ్యాడు, ఎవరి వల్ల అయ్యాడు, ఇదన్న. ఈ 2 క్వశ్చన్స్ మీకు ఆన్సర్ కావాలంటే సినిమా చూడండి యాత్ర 2. మీ అందరి పక్క నచ్చుతుంది అన్న సినిమా అయితే. అన్న ఇప్పుడే యాత్ర 2 మూవీ చూసాను. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. అసలు సినిమా అంటే ఒక లెవెల్లో తీసుకెళ్లారు. నిజంగా డైరెక్షన్ అయితే చాలా బాగుంది అన్న. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అయితే జీవన్న చేసిన అన్న అల్టిమేట్ అన్న. అసలు ఇంకో లెవెల్లో చూపించి నిజంగా జీవన్న క్యారెక్టర్ చేస్తుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టు జగన్మోహన్ రెడ్డి గారు యాక్ట్ చేసినట్టు ఎలా ఉందో అలా ఉంది. నిజంగా చాలా బాగా అనిపించింది. ఆ యాక్టింగ్ అనేది అందరు చేయలేరు. నిజంగా జీవన అల్టిమేటెడ్ పోయి. అలాగే మన మమ్మూటి గారు నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఎలా ఉంటాడో అలా ఉండిపోయానన్న. చాలా బాగుంది. అసలు నిజంగా ప్రజల కోసం ఎన్ని మంచి పనులు చేశారు, ప్రజల కోసం ఏం చేశారు అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే సూపర్ అన్న. నిజంగా ఈ సినిమా చూస్తుంటే ప్రతి ఒక్కరికి అయితే మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సీఎం కావాలని కోరుకుంటారు. ఎందుకంటే ఆయన సీఎం ఎన్ని కష్టాలు పడి సీఎం అయింది అనేది మాత్రం ఎవరికి తెలియదు. నిజంగా ఈ సినిమాలో చూపించారన్న జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వడానికి ఎన్ని కష్టాలు పడ్డారు, ప్రజల కోసం ప్రతి క్షణం ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నంటే ఈ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అని మాత్రం ఖచ్చితంగా చెప్తా. రాబోయే 2024 ఎలక్షన్ మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారన్న. ఇది మాత్రం కన్ఫామ్. ఒకటే భయ్యా నిజంగా కొడాలి నాని గారి క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా సూపర్గా చూపించింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ కూడా ఎక్కడ కూడా ఆయన కూడా కించపరచకుండా ఇంత అద్భుతంగా అయితే మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సూపర్గా ఉంది సినిమా. బీజం కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ నిజంగా చాలా బాగున్నాయి. అలాగే భారతి గారి క్యారెక్టర్ అయితే నిజంగా ఆమె అయితే నిజంగా దేవతలెక్క చూపించారు. సూపర్ బాగా నిజంగా ప్రతి ఒక్కరికి సపోర్ట్గా ఉండే సినిమా ఏదైనా ఉన్నంత మాత్రం నిజంగా యాత్ర 2 తప్పకుండా చూడండి భయ్యా. సో హాయ్ గైస్, జస్ట్ ఇప్పుడే యాత్ర 2 మూవీ చూడడం జరిగింది. సినిమా చాలా బాగుంది. సినిమా ఏంటంటే రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. సినిమాల ప్రకారంగా అయితే సినిమా చూడొచ్చు. ఒక మంచి ఎంటర్టైన్మెంటే ఉంది, అందరికీ నచ్చుతుంది. సో ప్రతి ఒక్కరికి నచ్చే ఒక మంచి సినిమా యాత్ర 2 అనమాట. సో నిజ జీవితాల్లో ఎలా ఉంటుందో అటువంటిది మరి కొందరికి తెలుసు, కొందరు తెలీదు. సో కొందరికి ఎవరికైతే తెలీదో వాళ్ళకి మాత్రమే చూపించాలని ఈ సినిమా తీయడం జరిగింది. సో అటువంటి వాళ్ళకి ఈ సినిమా అంకితం అనమాట. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఆయన ఎంతమంది చేశారో అందరికీ తెలుసు. ఈవెన్ పొలిటీషియన్స్ అవ్వచ్చు, అపోజిషన్ పార్టీ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు ఆయనకి సపోర్ట్ చేసిండ్రు. అటువంటిది ఈ సినిమా రావడం, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం పదవిలో ఉండడం, నెక్స్ట్ ఎన్నికల ముందు ఈ సినిమా రిలీజ్ చేయడం. సో ఎవరికైతే కొన్ని విషయాలు తెలీదో ఈ సినిమా త్రూ అందరికీ అందచేయాలని ఈ సినిమా తీయడం జరిగింది. సో అదనమాట. సో సినిమా స్క్రీన్ ప్లే బాగుంది, మమ్మూటి గారి యాక్టింగ్ బాగుంది, పెర్ఫార్మెన్స్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజిఎం బాగుంది, అన్నీ బాగున్నాయి. ఫస్ట్ ఒకటే నేను విన్నా, నేను ఉన్నా, నాకు యాత్ర 2 అన్న అసలు నాకైతే మస్తు నచ్చిందన్న. ఎందుకంటే అప్పుడు జరిగే అసలు ఏపీ రాజకీయం గురించి తెలుసుకుందాం అనుకున్నా. ఈ సినిమాలో చూపించిన నాకైతే హ్యాట్స్ ఆఫ్. జగన్ నువ్వు సూపర్ అన్న. ఎందుకంటే ఎవరి సపోర్ట్ లేకుండా సింగిల్ మ్యాన్ పైకి వచ్చి ముఖ్యమంత్రి అవ్వడం, ఎన్ని ఒడితొడుగులు ఉన్నా కూడా అవన్నిటిని తట్టుకొని ముందుగా నాకైతే బాగా నచ్చింది. ఈ సినిమా మాత్రం సూపర్ స్టార్ మమ్ముటి గారి యాక్టింగ్ మాత్రం అసలు వైఎస్ రాజశేఖర్ గారిని చూసినట్టు అనిపించింది. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇలాంటి స్టోరీ తీసి ఏ పార్టీని కించపరచకుండా అందరినీ సమానంగా, అంటే వాళ్ళు ఏం చేసి సమానంగా చూపించడం నాకైతే మస్తు నచ్చింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ జీవా గారు అసలు జీవించేసి భయ. అసలు ఏం యాక్టింగ్ అని అసలు జీవా గారి యాక్టింగ్ మాత్రం చంపేసిళ్ళు. సినిమా మాత్రం మంచిగా ఉందన్న, అందరూ చూడండి. నాకైతే బాగా నచ్చింది. అసలు ఏపీ ఎలక్షన్లో అప్పుడు ఎలా జరిగినాయో, అప్పుడు ఎలా అంటే జైలు ఎలా పోయిండో, దేని ద్వారా పోయిండో, ఎలా అసలు జరిగిందో అయితే క్లియర్ కట్గా చూపించింది. సినిమా మాత్రం సూపర్ ఉందన్న, మంచి సినిమా, నాకైతే బాగా నచ్చిందన్న. అన్న యాత్ర 2 అసలు పిచ్చెక్కిపోయింది నా సినిమా మాత్రం. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే నాకు తెలియదు అన్న కొన్ని విషయాలు. నాది తెలంగాణ, అంటే ఆంధ్ర పాలిటిక్స్ అంత ఐడియా లేదు. కానీ లైక్ అప్పుడప్పుడు మా నాన్నగారు చెప్తుండేవారు అన్న, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అంటే దేవుడు లాంటి మనిషి అని. కానీ సినిమా చూసిన తర్వాత నేను ఒకటే చెప్తున్నా, జగన్ గారికి, వైఎస్ఆర్ రాజశేఖర్ వాళ్ళకి, అందరికీ, వాళ్ళ ఫ్యామిలీకి నేను ఫ్యాన్ అయిపోయినా అని చెప్పుకోవచ్చనా. సినిమా మాత్రం ర్యాంప్ అని చెప్పుకోవచ్చనా. అసలు నెక్స్ట్ లెవెల్ ఉందన్న. అసలు మమ్ముటి గారి పర్ఫార్మెన్స్ మాత్రం చించేశారు. అండ్ జీవ గారు మీరు మాత్రం జీవించేశారని చెప్పుకోవచ్చాను. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ మాత్రం. అంటే కొన్ని తెలియని అన్నీ మనం తెలుసుకుంటాం అన్న సినిమా చూసిన తర్వాత. కొన్ని సీన్స్కి అయితే అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి అన్న. అంటే ఏదో పాన్ ఇండియా సినిమా చూస్తున్నప్పుడు వచ్చే ఫీల్ వచ్చింది నాకంటే. కొన్ని ఎలివేషన్ షాట్స్ ఉంటాయి, నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. నా జగన్ అన్న క్యారెక్టర్ ఉన్నంత సేపు ప్రతి ఒక్కరికి గూస్ బంప్సే అని చెప్పుకోవచ్చు అన్న. అంటే అండ్ ఇంకా చెప్పుకోవాలంటే బీజిఎం అన్న, ఎవరు కొట్టారో కానీ చాలా బాగా మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇచ్చారన్న. అండ్ కొన్ని డైలాగ్స్ ఉంటాయన్న,
పిల్లిని తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తే అంత మాత్రం అది పులి అయిపోదు, పులిని తెచ్చి బోన్లో జైల్లో వేసినా అది పులి పిల్లి అయిపోదు అని సంథింగ్ ఒక డైలాగ్ ఉంటుంది. ఆయన ఆ షార్ట్కి ఇచ్చిన ఎలివేషన్ అసలు మైండ్ మెంటల్ ఎక్కిపోతుంది. సో మూవీ చాలా అంటే చాలా బాగుంది, ఫ్యామిలీతో వచ్చి చూడండి అండ్ రాజకీయాల గురించి తెలుసుకోండి అండ్ బాగుంది నా మూవీ. థ్యాంక్ యూ. సినిమా బ్రో యాత్ర 2 నాకైతే చాలా బాగా నచ్చింది. 2009 నుంచి 2014 వరకు వైఎస్ రాజశేఖర్ ఉన్నా కానించి ఆయన చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర కోసం వెళ్తే ఆ ఓదార్పు యాత్రని కాంగ్రెస్ ఒక రాజకీయ యంత్రం అనుకుని ఆ ఓదార్పు యాత్రకి చేసిన ప్రయత్నాలు కావచ్చు, ఆ ఎలివేషన్ కూడా చాలా బాగా అనిపించింది. అలాగే జగన్ గారి దగ్గర సోనియా గాంధీ మధ్య వచ్చే సీన్స్ అయితే మాత్రం నిజంగా గూస్ బంప్స్ అనమాట. సోనియా గాంధీ యాత్ర ఆపాలి అంటే ఇది రాజకీయ యంత్రం కాదు, ఇది జస్ట్ ఓదార్పు యాత్ర అంటే కాదు, అంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకున్న ఓదార్పు యాత్ర సాగుతుందని ఒక ఎలివేషన్ ఏదైతే ఉందో చాలా చాలా బాగా నచ్చింది. ఆ చంద్రబాబు అయితే బాగా సెటర్లు ఇచ్చారు, బాగా కొంచెం ఎలివేషన్స్ బాగా ఆయనకి కౌంటర్లు అయితే బాగా పడ్డాయి. బట్ ఇందులో రాజకీయంగా చూస్తే కాకుండా సినిమా పరంగా అయితే సూపర్ అయిన జీవా గారి యాక్టింగ్ అయితే మాత్రం జీవించేశారు. ఆయన నవ్వు కానీ, ఇన్నోసెంట్ లుక్స్ కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఇంకా జగన్ గారిని నింపారనమాట. జగన్ గారి మాట మీద నిలబడే ఒక నిజాయితీ వ్యక్తి అని ఈ సినిమాతో ఇంకోసారి నిరూపించారు. 2024లోకి ఈ సినిమా పక్కాగా ఉపయోగపడుతుందా, ఈ కొంతమంది జగన్ గా ఓటేద్దాం లేదని డౌట్లు ఉన్నారు కదా, ఈ సినిమా చూసినారు ఖచ్చితంగా జగన్ ప్రభుత్వానికి ఓటేస్తారు. 2024లో జగనే వస్తాడు. సినిమా అయితే చాలా బాగా అనిపించింది. ఆయన రియల్ స్టోరీ అండ్ రియల్ పులి, ఆ పిల్లిని అడుగులో పెట్టిన పిల్లి అవుతుంది, పులిని బోన్లో పెట్టిన పులి అవుతుంది. డైలాగ్స్ ఎలివేషన్లు అయితే సూపర్ అనమాట. ఇంకా అలాగే సురేష్ గారి క్యారెక్టర్ కానీ, నందిగామ సురేష్ గారు ఆయన కూడా ఎలివేషన్ కానీ చాలా బాగా అనిపించింది. ఇంకా ఓవర్గా నాకు వచ్చేది యాత్ర 2 అయితే బాగా అనిపించింది. సూపర్ సినిమా. థ్యాంక్ యూ.